హలో స్వీటీస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సమ్మర్ అంటేనే మ్యాంగో సీజన్ కదా. మ్యాంగో సీజన్లో మేము ఏం చేసినామో చూడండి. హాయ్ సాన్వి. హాయ్ పిన్ని. ఏం చేస్తున్నావు సాన్వి? ఎల్లిపాయలు వస్తున్నా పిన్ని. ఎందుకు ఎల్లిపాయలు వస్తున్నావు? అమ్మమ్మ ఇంటికాడ మామిడికాయ పచ్చడి చేస్తున్నా. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మామిడికాయ పచ్చడి చేస్తున్నారా? మనకి చూపిస్తావా మన సబ్స్క్రైబర్స్ కి? చూపిస్తా పిన్ని. ఓకే చూపి. అల్లం తీసేలోపు మా సాన్వికి స్నాక్స్ బ్రేక్, అందుకని సాన్వి నీ స్నాక్స్ ఏంది? ఇది ఇది మామిడికాయ పచ్చడి పెడుతున్నాం కాబట్టి పెద్దమ్మ అయితే అల్లం కోస్తుంది. ఇంకా మమ్మీ అయితే ఆరుపాపని ఎత్తుకుంది. ఆరుపాప ఏమో మంచిగా పడుకుంది, అప్పుడప్పుడు లేచి చూస్తూ ఉంది. ఇంకా వాళ్ళక్క ఫొటోస్ దిగుతాను ఆరుపాపని అయితే ఇట్లా సతాయిస్తుంది అనమాట. అదేమో మంచి డీప్ స్లీప్లో ఉంది ఆరుపాప ఏమో. ఇంకా ఆరుని లేపాలని చెప్పేసి నానా విధాలుగా ట్రై చేస్తున్నాము. అది లేచి మళ్ళీ పడుకొని ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్దమమ్మి మిక్సీకి పడుతుంది, ఎందుకంటే పచ్చడి కోసం. శాన్విక అండ్ పెద్దమమ్మి ఇద్దరు కలిసి అయితే మామిడికాయలు కొలతలు చూస్తున్నారు. ఎందుకంటే కారం ఎంత పోయాలని వీళ్ళకి తెలవాలి కాబట్టి క్వాంటిటీ కోసం అంత కొలతలు చూస్తున్నారు. పల్లి ఆయిల్ అమ్మ. ఏమేమి వేసినావు అందులో? ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు. ఓకే, ఈ మూడు వేసి వేడి చేసి వేడి చేసిన తర్వాత ఈ మూడు వేసిన. ఓకే, వేడి చేసిన తర్వాత ఈ మూడు వేసిన. ఓకే డన్. ఇంకా నెక్స్ట్ పెద్దమమ్మ అయితే కారం కూడా కొలతలు తీస్తుంది. ఎందుకంటే ఎంత కారం పోయాలని కొలతలతోనే కదా మనకు తెలిసేది, అందుకని అట్లా కొలతలు తీసుకొని పక్కకు పెట్టుకుంది. ఇక్కడ మీకు చూపిస్తున్న ఐటమ్స్ తోనే మనం ఈజీగా మామిడికాయ పచ్చడి పెట్టుకోవచ్చు. సో మ్యాంగోస్ లో కొంచెం ఆయిల్ అయితే పోసి పెద్దమమ్మి మొత్తం మిక్స్ చేస్తుంది. మిక్స్ చేసిన తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేస్తుంది. పసుపు కూడా వేసిన తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకొని ఇంకా మళ్ళీ అందులో ఆవపిండి, నెక్స్ట్ జీలకర్ర పొడి కూడా వేస్తారు. ఇంకా నేను క్వాంటిటీ అయితే ఈ వీడియోలో అయితే ఏం చెప్పట్లేదు. ఇంకా నెక్స్ట్ మెంతిపిండి కూడా వేసి మొత్తం కలుపుతారు. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేయాలి. మామిడికాయలకు మంచిగా పట్టించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ అయితే కలిపిందంట పెద్దమమ్మి, కలిపి వేసింది. తర్వాత తగినంత కారం వేయాలి. కారంతో పాటు మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మామిడికాయలకు పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి మంచిగా. మీకు కారం సరిపోయిందా లేదా, మీకు మీ ఇంట్లో కారం మీకు ఎట్లుంటే తెలుస్తుంది కాబట్టి మీకు ఎంత సరిపోతుందో అంత మాత్రం వేసుకోండి. అండ్ కారం తగ్గట్టు కూడా మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకున్నాక మనం ఆల్రెడీ హీట్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కూడా ఇందులో వేసేసి మొత్తం మిక్స్ చేయాలి. నేను ఫుల్ వీడియో తీయలేదు. నేను ఒకవేళ కుదిరితే నేనైతే ఒక ఫుల్ వీడియో కూడా తీయడానికి అయితే ట్రై చేస్తా, మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలని. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అయితే వీడియో తీసిన, బట్ నేను పోస్ట్ చేయలేదు. ఇంకా నేను ఎట్లా టైం అయిపోయింది కదా, ఇంకా మ్యాంగో సీజన్ కూడా అయిపోయింది కదా అని మేబీ డిలీట్ చేసిన అనుకుంటా. ఒకవేళ ఉంటే మాత్రం పోస్ట్ చేస్తా, లేదంటే కొత్తగా వీడియో తీసి ట్రై చేస్తా పెట్టడానికి అయితే. ఇంకా మామిడికాయ పచ్చడి అంతా నేను మా శాన్వి కలిసి ఒక డబ్బాలో పెట్టినాం. తర్వాత ఇంకా పెద్ద మమ్మీ కూడా ఇంకొక డబ్బాలో అయితే పెట్టింది. ఇట్లా లాస్ట్ లో అన్నం కలుపుకొని మ్యాంగో పచ్చడి తింటుంటే ఆ కిక్కే వేరు కదా. ఇంకా మా శాన్వి మా జున్ను అయితే ఇద్దరు కలిసి అయితే తింటున్నారు. వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందంట. సో దిస్ ఈజ్ మై మినీ వ్లాగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.